ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. యోబు గారు అంటున్నారు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికి సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల. మరి బ్రతిమలాడుకోవడం అంటే లూకా సువార్తలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకి ఆమె వెళ్ళి నాకును నా ప్రతివాదికి న్యాయము చేయమని గోజాడుతూ ఉంది. మన కుటుంబం కూడా దేవునిలో వర్ధిల్లాలి అంటే ప్రార్థన జీవితంలో ప్రభువుని మనం బ్రతిమలాడుకోవాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. దావీదు రాజయ్యుండి కూడా దేవుని మందిరంలో ప్రవేశించి కూర్చుండి దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఆ ప్రార్థన దేవునికి నచ్చింది కాబట్టి, అంగీకారంగా ఉంది కాబట్టి యూదా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఉన్నారు. నీవు కూడా దేవుని బ్రతిమలాడుకుంటే దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.